శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి. మీ జుట్టు రాలిపోతుందా? నేచురల్ హెయిర్ ప్యాక్ మీకోసమే. నా వీకెండ్ రొటీన్ ఏంటో, నేను హెయిర్ హెల్త్ కోసం ఏం చేస్తానో చూసేయండి. హలో, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా వీకెండ్ స్పెషల్ హెయిర్ కేర్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నా. ఇంట్లో ఉన్న వాటితో నేచురల్గా హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేద్దాం. మందారం, ఇందులో ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, కండిషనర్కి చాలా హెల్ప్ అవుతాయి. ఆలోవెరా స్కాల్ప్ని చల్లగా ఉంచి ఇచ్చింగ్ తగ్గిస్తుంది, జుట్టు సిల్కీగా అవుతుంది. ఇంకా ఆనియన్, సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా నేను కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకున్నా. నేచురల్ కండిషనర్గా బాగా పనిచేస్తుంది. ఇంకా డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది అనుకోండి. ఇంకా మందారం ఆకులు, పువ్వులు, ఫ్రెష్ ఆలివేరా, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొంచెం పెరుగు. నేనైతే పెరుగు ఇంట్లో తయారు చేసుకుంది, మా అమ్మ వాటర్ వేసింది మజ్జిగ కోసం, సో దాన్ని నేను యాడ్ చేసుకుంటున్నా. వీటన్నింటినీ కలిపి ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను. దీన్ని స్కాల్ప్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు అప్లై చేసి ఒక 30 minutes ఉంచి హెడ్ బాత్ చేశాను. అంతే, ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా చేస్తే నాకు నిజంగానే డాండ్రఫ్ అంతా పోయింది. నాకు చాలా డాండ్రఫ్ ఉండేది, ఈ మధ్యన చాలా తగ్గింది. మీకు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత సింహద్రప్ప వచ్చింది. ఇంకా దానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు బియ్యం పెడతారు, ఇంకా బట్టలు కూడా పెడతారు. నా హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఎలా ఉంది నా హెయిర్? నాది ఇంకా చాలా ఫ్రిడ్జీ హెయిర్, కొంచెం మారుతుంది ఈ మధ్యని. ఇంకా తర్వాత మేమైతే స్వామివారి గుడికి అయితే బయలుదేరాం. కొంచెం ప్రశాంతత కావాలి కదా, వీకెండ్ అంటేనే ప్రశాంతత ఉండాలనుకోండి. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. కొంచెం ఇక్కడ తిరుపతిలా కట్టారు. ఇంకా నేనైతే మా పాపని తీసుకెళ్ళిన, ఎందుకంటే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే మనం అన్నీ అలవాటు చేయాలి. మన సాంప్రదాయాలు, పద్ధతులు, ఇంకా టెంపుల్ విజిట్స్ అవన్నీ అలవాటు చేస్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. మన కల్చర్ కోసం మనమే చెప్పుకోవాలండి ఇప్పుడు పిల్లలకైతే. ఇంకా మా పాపతో పాటు నేను ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాం. ఇదంతా టెంపుల్ ఓవర్ వ్యూ, ఒక స్టాచ్యూలా పెట్టారు స్టార్టింగ్లో. సో నేనైతే మీకు చూపిస్తున్నాను, ఇదంతా టెంపుల్ ఓవర్ వ్యూ. చాలా బాగుంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా దగ్గరలో ఉంటుంది. ఇంకా అమ్మవారు దేవుళ్ళకైతే నేను ఫోటోలు తీయలేదు, ఎందుకంటే తీయకూడదు కదా. ఇక్కడ ఎప్పటిలాగైనా ఇక్కడ కూడా ఫోటోలు తీయకూడదని పెట్టారు. సో ఇంకా ఆఫ్ చేశాను. మా పాప నేను దర్శనం అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా కూర్చున్నాము ఒక దగ్గర. ఇంకా హుండీలో డబ్బులు వేయడం మర్చిపోయాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి హుండీలో డబ్బులు అయితే వేసి వచ్చాము. ఇక్కడ కానుకలన్నీ సమర్పించుకోవడానికి ఒక హుండీ ఉంది. సో హుండీలో అయితే మేము వేయాలనుకున్న డబ్బులు అయితే వేసి వచ్చాము. ఇంకా గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఇక్కడ అందరూ భజన కూడా చేస్తున్నారు, గోవిందనామాలు అన్నీ. సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇంకా మా పాపకైతే ప్రసాదం దొరికిపోయింది, శుభ్రంగా తినింది. ఇంకా టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు మా దగ్గరలో ఉండి ఖచ్చితంగా విజిట్ చేయండి టెంపుల్. ఇది రాజాం దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సేమ్ తిరుపతిలా కడదామని చెప్పి కట్టారు. ఒక 2 days ముందే ఈ టెంపుల్లో 8వ వార్షికోత్సవాలు అయ్యాయంట. నాకైతే తెలీదు ఇక్కడ వార్షికోత్సవాలు అవుతున్నాయి, ఇంకా రథోత్సవాలు అన్నీ అవుతున్నాయని. అది కొంచెం బాధ అనిపించింది. అయ్యో, మనకు తెలుసుంటే నేను ఖాళీ అని ఉన్నాను కదా, వచ్చేదాన్ని అని. ఇంకా సర్లే, ఇంకా దేవుడు పిలవందే మనం రాలేం కదా. ఇంకా టెంపుల్ దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. ఇంకా పక్కనే పార్క్ ఉంది. ఇంకా పిల్లలు పార్కులు చూస్తే వదులుతారండి. ఇంకా నన్ను అయితే లాగింది, అమ్మ రారా అని చెప్పి. సర్లే అని నేను కూడా ఆడుకున్న కొంతసేపు మా పాపతో పాటు. ఇంకా గుడి వ్యూ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. కూడా 8వ వార్షికోత్సవాలు. అయ్యో, నేను మిస్ అయ్యానే అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళే మధ్యలో పానీపూరి తిన్నాం. ఆకలి పానీపూరి అంటే ఇంకా ఇక్కడ పానీపూరి అయితే నా ఫేవరెట్. సో పానీపూరి తిన్నాం మంచిగా. ఆ తర్వాత మా ఫ్రెండ్ పాప బర్త్డే అయితే ఇంకా బర్త్డేకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్.